ఈ అమ్మాయి డెలివరీ కుర్రాడి మాస్క్ తీసి చూస్తుంది. అయితే ఇతడు ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇతడిని ఇలాంటి పరిస్థితిలో చూసి షాక్ అయిపోతుంది. వీరు ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే ఒకరోజు ఈ కుర్రాడు ఈమెకి బ్రేకప్ చెప్తాడు. అయితే అదే సమయంలో ఈ అమ్మాయి కంపెనీ అప్పులపాలై దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. అప్పుడు ఈ అమ్మాయి నన్ను వదిలి వెళ్లవద్దు అని వేడుకుంటుంది. కానీ ఇతడు ఏమాత్రం పట్టించుకోడు. కానీ ఈ అమ్మాయికి తెలియదు ఈ కుర్రాడికి కేన్సర్ వచ్చింది అని. అలాగే ఇతడు ఒక సంవత్సరమే బ్రతుకుతాడు. ఆ తర్వాత ఈ కుర్రాడు తన కిడ్నీని ఒక ముసలాడికి డొనేట్ చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా ఈ ముసలాయన ఈ కుర్రాడి గర్ల్ ఫ్రెండ్ కంపెనీలో ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతాడు. దీనితో ఈ అమ్మాయి కంపెనీకి లాభాలు వచ్చి కోట్లు సంపాదిస్తూ ఉంటుంది. అయితే ఈ కుర్రాడు మాత్రం ఈమెను దూరం నుండి చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అయితే ఈమె కంపెనీ సక్సెస్ అయినందుకు ఈ కుర్రాడు ఆనందపడతాడు. అయితే ఒకరోజు ఈ కుర్రాడు ఫుడ్ డెలివరీ చేయడానికి ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఈమె ఇతడిని గుర్తుపట్టి మాస్క్ తీసి చూస్తుంది. ఇతడు ఎందుకని ఇలాంటి పని చేస్తున్నాడో ఈమెకి అర్థం కాదు. ఇంతలో ఈ కుర్రాడు కింద పడిన పర్సు తీసుకోబోతుండగా ఈమె అందులో తన ఫోటోను చూస్తుంది. ఎందుకని నా ఫోటో ఇంకా పర్సులో పెట్టుకున్నావు అని అడుగుతుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.